తిరుమలలోని రేణిగుంట విమానాశ్రయం పేరు మారబోతుందా అంటే నిజమనిపిస్తోంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పేరు సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ పంపింది. ఇక నుంచి రేణిగుంటను శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంపై టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు చర్చించి తీర్మానం చేసింది. కేంద్రంపై ఒత్తిడికి ప్రయత్నిస్తోంది. తిరుమలకు ఐకానిక్ గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖకు టీటీడీ సిఫార్సు చేసింది. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చైర్మన్ బిఆర్ నాయుడు తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరించారు. కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంల అభ్యర్థన మేరకు బెంగళూరులోని ముఖ్యమైన ప్రాంతంలో శ్రీవారి ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. ఇందుకు కావాల్సిన 47 ఎకరాల స్థలాన్ని కర్ణాటక ప్రభుత్వం కేటాయించగానే ఆలయ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులను తిరుమలకు తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.